నువ్వు మాట్లాడే ముందు నీకు సిగ్గుశరం అనిపించలేదా? నిన్నటి సంఘటన పైన, మన్సూరాబాద్లో జరిగిన సంఘటన పైన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలు, దానికి సమాధానం ఇవ్వడానికి కొరకే నేను ఈ వీడియో క్లిప్ చేసి పంపుతా ఉన్నాను. మీకు దయచేసి ఇది ప్రచురణ చేయాలని కోరుతూ, సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెళ్లించినట్టు ఉన్నది. నువ్వు చేసిన అరాచకత్వం, నువ్వు ఉపయోగించుకున్నట్టు పోలీసు వాళ్ళని గాని అధికారులను గాని, నీలాంటి దుర్మార్గపు రాజకీయాలు నేను చేయను. ఎక్కడైనా నీకు ఆధారాలు ఉన్నాయా? నేనేమైనా అధికారులకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి కానీ ఫోన్ చేయడం కానీ, మొన్న బిఎన్టి నగర్ తిరిగి అదే ఆరోపణలు చేసినావు. నేనేదో బీజేపీ పార్టీ కార్పొరేటర్లతోటి మన్సూరాబాదు, చంపాపేట్, తర్వాత మా పార్టీ కార్పొరేటర్ అయిన హస్తినాపురం కార్పొరేటర్ నా సోదరి శ్రీమతి సుజాత తోటి నువ్వు మాట్లాడిన తీరు, ముగ్గురు కార్పొరేటర్లతోటి హనీమూన్ చేస్తున్నానని చెప్పి మాట్లాడడం అనేది అత్యంత నీచాతి నీచమైన నీ భాష. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు ఒక మహిళ, ఒక ట్రైబల్ ఉమెన్ కుటుంబంతో ఉన్నది. నీ వాడిన పదం అత్యంత ఆక్షేపణీయమే కాకుండా తీవ్రంగా ఖండిస్తూ, నువ్వు అన్కండిషనల్ గా క్షమాపణ కోరుతూ ఆ కార్పొరేటర్ కాళ్ళు మొక్కి వేడుకోవాలి. నువ్వు దీనిపైన తీవ్రమైన చర్యలుంటాయి. నీ పైన పరువు నష్టం దావా ఉంటుంది. నువ్వు మాట్లాడే ముందు నీకు సిగ్గుశరం అనిపించలేదా? ఒక మహిళా కార్పొరేటర్ పైన అలాంటి భాష, అలాంటి నీచాతి నీచమైన అపవాదు కలిగించేటట్టు వాడిన భాష నీకు ఏ నోటితోటి మాట్లాడినా? నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ భార్య కూడా రాజకీయాలు ఉన్నది కదా. ఇదేనా నువ్వు మాట్లాడే తీరు? ఒక గృహిణి పైన, ఒక మహిళ పైన ఇవాళ నీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. నీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఛానళ్లు మా మహిళా మంత్రుల పైన, అటు సీతక్క గారి పైన, గతంలో కొండ సురేఖ గారి పైన, మొన్న గౌరవ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పైన మీరు మాట్లాడుతున్న భాష గాని, మీ నాయకుడు కేటీఆర్ గారు గతంలో ఏం మాట్లాడినాడు? మహిళల పైన అని మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని ఆరోపణలు చేసినారు. మొన్నటికి మొన్న దళితుడైన స్పీకర్ గారి పైన మీరు చేసిన, మీ నాయకుడు చేసిన భాష